ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ మరి కొద్ది నెలల్లో రాబోతున్నాయి. సో స్థానిక ఎలక్షన్ల విషయంలో ఎస్పెషల్ మీరు నారాయణపురం మండలం ప్లస్ నారాయణపురం మీ ఊరే కదా. సో మీ ఊరు నుంచి మీ ప్రజలకు ఈ స్థానిక ఎలక్షన్స్ లో ఏమైనా చెప్పదలుచుకున్నారా? అభివృద్ధి విషయంలో కావచ్చు, లేదంటే వచ్చే ఎలక్షన్ ఒక్క మా ఊరు కాదు, ఓవరాల్ తెలంగాణ చెప్తున్నా. ఓకే. ఎందుకు చెప్తున్నా అంటే స్థానికంగా ఉండి సమస్యలను పసిగట్టేటోడిని ఎన్నుకోవాలి ప్రజలు ఎవరైనా. ముఖ్యంగా స్థానికంగా ఉండాలి సర్పంచ్ అనేటోడు. ఏదో పట్నం ఊళ్ళు ఉండేటోడు లేకపోతే కోట్ల రూపాయలు ఉండేటోడు కాదు కావాల్సింది. ఊరును ప్రేమించేటోడు ఉండాలి, మనీని ప్రేమించేటోడు కాదు, పదవిని ప్రేమించేటోడు కాదు. ఇలా పదవిని ప్రేమిస్తుండు అంటే పైసలు ఖర్చు పెడతాడు. ఇలా పైసలు ఖర్చు పెడుతుండంటే రేపు ఊరి నుంచి ఏం కావాలో తీసేసుకొని పోతాడు. కాబట్టి స్థానికంగా ఉండి ప్రజల సమస్యలు తెలిసి ఉండి మాత్రమే ఊరు సర్పంచ్గా ఎన్నుకోవాలి. అది ఏ ఊర్లోనైనా, నేను పుట్టిన నారాయణపురం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, స్థానికంగా ఉండగలగాలి వాడు ఎవడైనా సరే. ఆ సొంటని మాత్రం ఎన్నుకోవాలి. నేను హైదరాబాద్లో ఇల్లు ఉంది, నేను కారు ఎంతసేపు గంటలు వస్తా, నువ్వు గంటలో ఏమైనా జరగచ్చు. నీకు ఎడ తెలుస్తుంది? నువ్వు పోయి ఎన్నో అద్దాల మేడలు అనుకుంటే ఊర్లో బాధలు నీకు ఎడ తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రజలు కూడా ఒక ఎలక్షన్స్ వచ్చినాయంటే ఒక కమర్షియల్ మైండ్ లో అయిపోతున్నారు కదా. కమర్షియల్ గానే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఓటుకి ఎంత ఇస్తారు, ఓటుకి ఆయన ఎంత ఇస్తుడు, ఈయన ఎంత ఇస్తున్నాను, ఆ టాటును తీసుకొచ్చాడు. సో వాటి మీద ప్రజలకు ఏమన్నా నేనేమంటే, ప్రజలు మనం ఓటు అమ్ముకుంటున్నాం అంటే, ఒకవేళ ఓటు మన తల్లి అయితే అమ్ముతామా, మన అక్క అయితే వదులుకుంటామా, చెల్లి అయితే వదులుకుంటామా, పోనీ మన భార్య అయితే వదులుకుంటామా? ఓటును అంతగా ప్రేమించాలి. ఎందుకంటే నీ బతుకును డిసైడ్ చేసేదే ఓటు, నీ బతుకును డిక్లేర్ చేసేదే ఓటు, నీ లైఫ్ ఎట్లా ఉండాలనేటువంటి ప్యాటర్న్ పట్టుకొచ్చేదే ఓటు. రెండోటి స్వతంత్రంగా నీకు నువ్వు వేసుకునే ఓటు, స్వేచ్ఛ కలిగినటువంటి ఓటు. ఓకే. కాబట్టి అది కూడా నువ్వు ఆటనకు రూపాయకు అంగట్ల బొమ్మలకి అమ్ముకుంటే ఎట్లా? ఓటు అమ్ముకుంటున్నారు అంటే కూడా వాళ్ళు కూడా రాజ్యద్రోహులే క్లియర్ గా. ప్రజలు కూడా రాజద్రోహులు అంటారా? ఓటు అమ్ముకుంటున్నారు అంటే రాజ్యద్రోహులే అంటున్నా నేను క్లియర్ గా. ఓటు అనేది ప్రజాస్వామ్యం, ఓటు అనేది నీ హక్కు, నీ హక్కు. బాబాసాహెబ్ తన కడుపులో పుట్టినటువంటి పిల్లలు చచ్చిపోతుంటే కూడా భారత సమాజం కోసం రాజ్యాంగంలో అన్ని రకాలుగా పొందుపరిచి ఓటుని ఇచ్చాడు. వెనకట దొరలకు దొరసాళ్లకే ఉన్నాయి, ఇప్పుడు అందరికీ ఉన్నాయి. 18 ఏళ్ళు నిన్ను ప్రతి ఒక్కరికి ఓటు ఉన్నది కదన్నా. కాబట్టి అది ఆయన పిల్లలు చచ్చిపోతుంటే కూడా మన కోసం చేస్తే అలాంటి ఓటుని అమ్ముకుంటే బాబాసాహెబ్ రక్తాన్ని అమ్ముకున్నట్టు. బాబాసాహెబ్ వాళ్ళ కడుపులో పుట్టినటువంటి పిల్లలు చనిపోతే వాళ్ళ చితికాడికి పోయి ఆ దుమ్ము వేసుకుంటే ఆయనట్లు లెక్క. మనకు సోయి ఉండాలి కదన్నా. కాబట్టి ఓటును చాలా పవిత్రంగా మన తల్లిలాగా, మన అక్కలాగా, మన చెల్లిలాగా, మన ఆలిలాగా భావించి దాన్ని సక్రమంగా. ఇప్పుడు నువ్వు భార్యను కొడితే ఏమవుతుంది? రోడ్డు మీకు వచ్చి పంచాయతీ అయితే నలుగుంట్లు జరుగుతుంది, అవునా? ఓటు అమ్ముకుంటే కూడా ఏమవుతుంది? నువ్వు అమ్ముకున్నావు అంటే ఆడు కొనుక్కున్నాడు ఆందానికి కావాలిగా, మళ్ళా సేమ్ అదే జరుగుతుంది. కాబట్టి చాలా క్లారిటీగా ఓటుని మన భార్యను, మన అక్కను, మన చెల్లెను, మన తల్లిను చాలా గొప్పగా ప్రేమించాలి. ఓటును ప్రేమించి వేయగలిగితే ప్రజాస్వామ్యం బతుకు.